దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు ధ్యానించుకొనబోచున్నాం. 21వ వచనం, బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్నటువంటి ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 22వ వచనం, అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్నటువంటి బలము గలవారుగా ఉండరు. 23వ వచనం, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. ఇక్కడ చిన్న కొమ్ము ఎవరనగా అంటియోకస్ ఎపిఫనెస్. వీడు సెల్యూసిడ్ వంశానికి చెందినటువంటి వాడు. మరి వీడు సిరియాను జయించినటువంటి వాడు. వీడు దెయ్యం పట్టిన వాడు. వీడు మరి రాబోయేటువంటి అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. మత్తయి సువార్త 24:24 ఈ మాట ఉంది. మహత్కార్యాలు సూచక్రియలు కూడా చేస్తారంట ఎవరో అంత్యక్రీస్తు. అయితే దానియేలు 8:24 ఏముంది, అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. ఇక్కడ 25వ వచనంలో, మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తనను తాను హెచ్చించుకొనును. 25వ వచనం, క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించుచు అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయను గాని కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. పరిశుద్ధ జనం అంటే ఇజ్రాయేలీలే. అంటియోకస్ ఎపిఫనెస్ అనేటువంటి వాడు పరిశుద్ధ జనాంగాన్ని నాశనం చేయడానికి పూనుకుంటాడు. వీడు మహా దుర్మార్గుడు. వీడు దేవునికే కాదు దేవుని ప్రజలకు కూడా శత్రు అన్నమాట. గమనించాలి ప్రియులారా, ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో వెల్లడి చేస్తున్నటువంటి విషయాలు. ప్రకటన 13:7 పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశపు మీదను, ప్రతి జనము, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీద అధికారము దానికి ఇయ్యబడిను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది అంటియోకస్ ఎపిఫనెస్ రాబోయేటువంటి నియంతకు సూచన. వీడు చేసిందే భారీ ఎత్తున అంత్యక్రీస్తు కూడా చేస్తాడు. ఉపాయంతో మోసం చేసి తనకు తానే ఏం చేస్తాడు తెలుసా, లాభం తెచ్చుకుంటాడు. ప్రకటన 13:16 కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ కూడా తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. వాడు ఆర్థిక వ్యవస్థనంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. వాడు మోసం చేస్తూ తనకు అధికమైనటువంటి లాభం తెచ్చుకుంటాడు. ఈ యొక్క సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ప్రకటన 13:5 డంబపు మాటలను దేవదూషణలను పలుకుచు ఒక నోరు దానికి ఇయ్యబడిను. ఇక్కడ అంత్యక్రీస్తులో వినయశీలం అనేటువంటిది ఏ కోసాన కనిపించదు. అతని యొక్క లక్షణాలు అన్నీ కూడా సైతానీయమైనటువంటివి. సైతానుగాడు అహంకారానికి మరి దర్పానికి పెట్టింది పేరు. వాడు తనను తాను దేవునితో మరి సమానంగా చేసుకుంటాడు, విర్రవీగుతాడు. ప్రకటన 6:2 చూసినట్లయితే, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండిను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడిను. ఆయన గొర్రె పిల్లవలే వచ్చి క్రూర మృగంలాగా వ్యవహరిస్తాడు. ప్రకటన 6:4 అప్పుడు ఎర్రనిదైనటువంటి వేరొక గుర్రం బయలుదేరి వచ్చెను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకుంటూ చూస్తూ ఉన్నాయి. ఇక్కడ అతడు ఇచ్చేటువంటి క్షేమము భద్రత నిజమైనటువంటివి కావు. అతడు కృత్రిమ శాంతిని చేస్తాడు. అతడు రాజాది రాజుతో సమాధానకర్త అయినటువంటి అధిపతితో యుద్ధానికి తలపడతాడు.
ఈ యొక్క సత్యాన్ని మనమంతా కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంత్యక్రీస్తుకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం క్రీస్తు వ్యతిరేకత. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తుకు వ్యతిరేకత అన్నమాట. దానియేలు 8:26లో ఆ దినములను గూర్చినటువంటి దర్శనము వివరించి ఉన్నాను, అది వాస్తవం, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయకుము అనెను. సుదూర భవిష్యత్తులో అనేకమైనటువంటి దినములు గడిచిన తర్వాత ఈ యొక్క ప్రవచనాలు అనేటువంటివి నెరవేరుతాయి. ఈ యొక్క 8:27లో ఈ దర్శనం కలుగగా దానియేలను, నేను మూర్ఛిల్లి కొన్నాను, వ్యాధిగ్రస్తులనై ఉంటిని, పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. సో ఈ లోకానుసారమైనటువంటి బాధ్యత నెరవేర్చాలి కాబట్టి నెరవేర్చాలి అంటున్నాడు. ఈ దర్శనమును గూర్చినటువంటి విషయం గలవాడనైతేను కానీ దాని సంగతి తెలుపగలవాడెవడను నాకు లేకపోయినని దానియేలు అంటున్నాడు. ఈ దర్శన ప్రభావం మానసికంగా దానియేలు మీద పడింది. దానియేలు గారు శారీరకంగా ఎంతో కృంగిపోయాడు. దేవుడు అన్యుల కాలాల ముగింపును ఇజ్రాయేల్ చరిత్రకు చేరుస్తూ ఉన్నాడు. అన్యుల కాలాల ముగింపు ఇజ్రాయేల్ చరిత్ర చేస్తున్నాడు. దేవుడు మానవ చరిత్రకు దేవుడు అని చెప్పి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఈ చారిత్రాత్మకమైన ప్రవచనాలకు దానియేలు అట్టిట్టయిపోయాడు. ఈ ప్రవచనాల తీవ్రత అలనాడు దానియేలునే కాదు, ఈ రోజున అందరినీ కూడా అట్టిట్టి చేస్తూ ఉందన్నమాట. అందరినీ కూడా అట్టిట్టి చేసినటువంటి ప్రవచనాలు ఇవి. దానియేలు ప్రవచనాలు అంటే అన్యుల కాలంలో ఇజ్రాయేల్ చరిత్ర, దానికి ఇప్పుడు సంఘ చరిత్ర కూడా చేరింది. దేవుడు తన మహిమార్థమై ప్రత్యేకమైనటువంటి ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడు. అదే దేవుని సంఘం. శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అన్యజాతుల విషయం, ఇజ్రాయేల్ యొక్క విషయం చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి ఎన్నెన్నో సూచనలు దేవుడు మనకు చూపుతూ ఉన్నాడు. ప్రవచనాలు చాలా వరకు కూడా నెరవేరినటువంటి ప్రవచనాలు కూడా చాలా ఉన్నాయి. ఇంతవరకు చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ కూడా రుజువులు దేవుడు చెప్పిన మాటలను బట్టి చూద్దాం. మత్తయి సువార్త 24:3-14 వచనం వరకు, లూకా సువార్త 21:10-13 వచనాల వరకు, 2 తిమోతి 3 నుంచి మొదటి 5 వచనాలు మనం ఈ యొక్క కడవరి దినాల్లో నెరవేర్చినటువంటి ప్రవచనాలుగా పేర్కొనబడటం గొప్ప విశేషం. ఇవి ఒక్కొక్కటిగా ఒకదాని వెంట ఒకటి నెరవేరుతూ వస్తూ ఉన్నటువంటి ప్రవచనాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం గమనించాలి ప్రియులారా. నకిలీ క్రీస్తులు వచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేస్తారు. యుద్ధాలు, యుద్ధ వార్తలు, కరువులు, భూకంపాలు కలుగుతూ ఉంటుంటాయి. అందుకనే మత్తయి 24:12లో అక్రమం విస్తరించి చేత అనేకులలో ప్రేమ చల్లారును. మత్తయి 24:14లో ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఆల్మోస్ట్ ఈ రోజున ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా లోకమంతా ప్రకటించబడుతుంది. ఆకాశం నుంచి మరి భయోత్సవములు సాక్ష్యార్థమై దేవుని యొక్క బిడ్డలకు హింసలు కలుగుతాయి. దేవుడే తన బిడ్డలకు సమయోచితమైన వాక్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంటాడు. దేవుడే మనకు రక్షకుడు, ఆయన విమోచకుడు, మనల్ని విడిపిస్తూ ఉంటుంటాడు. లూకా 21:19లో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణంలో దక్కించుకుంటారు. ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటారంట, ఓర్చుకుంటేనే. లూకా 21:22లో లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటికి అవి ప్రతి దండన దినములు, అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. లూకా 21:25 మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు భూమి మీద కనిపిస్తూ ఉంటుంటాయంట. ఆకాశమంతల శక్తులు కదిలింపబడినంట. లోకం మీదకి మరి ఈ యొక్క లోకం భూమి మీదకి రాబోతున్నటువంటి విషయం భయం కలిగి మనుషులు ఎదురు చూసి ధైర్యం చెడిపోయి కూలుతారంటండి. 27 వచ్చిన అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చేట మనం చూతురు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. లూకా 21:32లో ఉన్నటువంటి మాటలు నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఇక్కడ 33 వచ్చిన ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించవని దేవుడే చెప్తున్నాడు. ఈరోజు నేను వింటున్నటువంటి ఈ వాక్యంలో 4 కొమ్ములు గ్రీకు, టర్కీ, సిరియా, ఈజిప్టు, ఆ తరువాత లేచినటువంటి చిన్న కొమ్ము రెచ్చిపోయి ఈ పరిశుద్ధులతో యుద్ధానికి తలపడింది. ఈ కొమ్ము రాను రాను బలం పుంజుకున్నది. గమనించాలి, ఈ 4 కొమ్ములు ఏంటన్నది తెలిసింది కదా నా ప్రియమైనటువంటి వర్లారా. చిట్ట చివరికి అంత్యక్రీస్తు హెర్మెగిద్దోను యుద్ధంలో మెస్సయ్యతోనే తారసిల్లుతాడు. ఇది గమనించాలి. ప్రవచనాల్లో కొన్ని అంకెలు, కొన్ని సంఖ్యలు మార్మికంగానే చెప్పబడ్డాయి. అంకెలు, సంఖ్యలు సాంకేతికమైనటువంటి 660 అనేటువంటిది మృగం సంఖ్య, 6 అనేటువంటిది మృగం యొక్క అంకె. బైబిల్లో 6, 7 అనేటువంటి అంకెలు చాలా మార్మికమైనటువంటి అంకెలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. 6, 7 అనేటువంటి అంకెలు చాలా మర్మంతో కూడినటువంటి అంకెలు అన్నమాట. ఇక్కడ
6 అనేటువంటిది అసంపూర్ణతకు సంకేతం, 7 అనేటువంటిది సంపూర్ణతను చూపుతుంది. మెతూషెల దీర్ఘాయువు కలిగినటువంటి వ్యక్తి. అతనికి 180 ఏట లేమేకు పుట్టాడు. 180వ సంవత్సరంలో లేమేకు పుట్టాడు మెతూషెలకి. ఇక్కడ లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ షిల్లా నా పలుకు వినుడి అని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 4:23 చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. 7 అంతల ప్రతిదండనక ఈయన కోసం వచ్చిన యెడల లేమేకు కోసం 70 అంతలు అంటున్నాడు. ఇక్కడ 7 అంకె సంపూర్ణతను చూపుతుంది. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, హెజ్కేలు గ్రంథం, జకర్యా గ్రంథాల్లో సంఖ్యలు సాంకేతికమైన భాష ఉన్నది. 1 అనే అంకె ఏకత్వాన్ని చూపుతుంది. 3 పరిపూర్ణతను చూపుతూ ఉన్నది. ఇది గమనించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాబట్టి 3 కూడా పరిపూర్ణతను చూపిస్తుంది. యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు 3 రోజులు ముత్య గర్భంలో ఉన్నాడు. 4 అనేటువంటి అంకె అధికారాన్ని, శక్తిని చూపుతుంది. 4 దిక్కులకు విస్తరించేటువంటి రాజ్య ప్రభావం 4 అంకె తెలుపుతూ ఉన్నదనమాట. ఈ విధంగా ప్రతి నెంబర్కు ఒక ప్రాముఖ్యత ఉన్నది ప్రియులారా. 1 ఏకత్వం. ప్రకటన గ్రంథంలో 7 ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సంపూర్ణమైనటువంటి అంకె. 7 దూతలు, 7 పాత్రలు, 7 సంఘాలు, 7 కన్నులు, 7 తలలు, 7 కొండలు, 7 దీపస్తంభాలు, 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, 7 ఉరుములు, 7 బోరలు. ఇవన్నీ 7 7 7 7 7. చూసారా పిల్లరా? అన్ని 7లే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి ఈ ప్రకటన గ్రంథంలో ఇక 12 అనేటువంటి సంఖ్య, 24 పెద్దలు, 144,000 మంది ముద్రించబడినటువంటి పరిశుద్ధులు, 12 అపోస్తులు, 12 ఇజ్రాయేలు గోత్రాలు. చూసారా? ఇక్కడ అన్ని నెంబర్లు కనిపిస్తూ ఉంటుంటాయి. దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక అర్థవంతమైనటువంటి అర్థం దాగి ఉంది. యెషయా 6:3లో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి అక్కడ పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు దాగి ఉంటాయి. మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రకటన 5:12 వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో వాళ్ళంతా కూడా చెప్పుచూ ఉండిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, దానియేలు ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయడం కోరేసు బబులోను స్వాధీనం చేసుకునేటువంటి సమయానికి ముగించాడు. ఈ గ్రంథం అంతటా కూడా యెహోవా దేవుని యొక్క మహిమ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానియేలు మరి ఇక యూదా ప్రజలకు దేవుడినట్టు యెహోవా సార్వభౌముడు. యూదా చెరలో ఉన్నదంటే అది ఆయన జరగనిచ్చినదే. ప్రకటన సంకేతాలతో ఈ గ్రంథం నిండి ఉంది. కష్టదశలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఈ యొక్క దానియేలు గ్రంథం గొప్ప ఆదరణను కలిగించేటువంటిదిగా ఇక్కడ మనకున్నది. దానియేలు ప్రవచనాలన్నీ కూడా దర్శనాలే. అవి సుదూర భవిష్యత్తులోనికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి ప్రవచన దర్శనాలు. అభిషక్తుడైనటువంటి మెస్సయ్య, ఆయన రాజ్యమును మనకు చూపేటువంటి దార్శనికమైనటువంటి ప్రవచనాలే ఈ దానియేలు గారు ప్రవచించినటువంటివి. దానియేలు దర్శనాలు యేసు ప్రభువును వస్తాడు, మరి మనం తీసుకుని వెళ్తాడు అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగించేటువంటి దర్శనాలు. ఇవి చరిత్ర వాస్తవానికి నిదర్శనాలు. యూదా జాతిని కాపాడినటువంటి దేవుడే ఇప్పుడు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు నిరీక్షణ, ప్రోత్సాహం కలిగిస్తాడు. దేవుడు ఎప్పటికీ కూడా మారడు. ఆయన తరతరాల్లో తన ప్రజలకు అండా దండగా నిలిచి ఉంటాడు. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తిమంతుడు. మనం దానియేలులాగా దేవునికి విధేయులై ఉండాలన్నమాట. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. దానియేలు ఏ విధంగా అయితే విధేయుడైనా మనం అలాగ ఉండాలి. దానియేలు దేవునికి తన జీవితాంతం కూడా ఎంతో విశ్వసనీయుడు, ఏ మచ్చలైనటువంటి వ్యక్తి. పాత నిబంధన అంతట్లో కూడా దానియేలు గ్రంథం ఎంతో ఉద్రేకభరితమైనటువంటిది. మొదటి 6 అధ్యాయాల్లో విశ్వాసుల యొక్క సాహసము, దేవుని కాపుదల ఎంతో ఉత్కంఠంగా కలిగించినటువంటివిగా కనిపిస్తూ ఉంటుంటాయి. 3వ అధ్యాయంలో శద్రకు, మెషకు, అబేద్నెగోను వారు, 6వ అధ్యాయంలో దానియేలు ఈ శ్రమలు చూస్తాం. దానియేలు 7వ అధ్యాయం నుంచి ఊహాతీతమైనటువంటి దర్శన సత్యాలతో నిండి ఉంది. అన్ని ప్రవచనాలే. దేవుని నిత్య ప్రణాళిక, ఆయన యొక్క సంకల్ప సిద్ధికి దారితీసేటువంటి చారిత్రకమైనటువంటి సంఘటనలు వింటుంటే ఎంతో ఆనందం ఉరకలు వేస్తూ ఉంటుంటుంది. వింటున్నారు కదా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ దానియేలు గ్రంథం ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి ప్రవచనాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే దానియేలు విశ్వాస జీవితం అంతా కూడా సాహసోపేతమైనటువంటిది. బబులోను, పారసీక రాజ్యాలు మరి ప్రపంచ రాజకీయ శక్తులుగా ఉచ్చ దశలో ఉన్నప్పుడు దానియేలు, అతని యొక్క 3 స్నేహితులు
తమ యొక్క గొప్ప విశ్వాసాన్ని, తమ యొక్క గొప్ప దేవుని నిరూపించుకున్నటువంటి వారుగా ఉన్నారు. అసలు ప్రాణాలు పోవాలి, పోయినటువంటి ప్రాణాలు ఇవ్వాలి. దేవుడు సర్వశక్తిమంతుడు. మానవుడు దేవుని యొక్క సర్వశక్తిని ఎదిరించి గెలవలేడు. మానవుని చెడును అరికట్టగలిగినటువంటి వాడు దేవుడే. ఈ రోజున నిరాశ నిస్పృహల్లో కురుంగిపోయేటువంటి వారికి దానియేలు గ్రంథం ఎంతో ఆదరణనిస్తుంది. ఎంతో ఆదరణ కలిగించేటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే ఈ దానియేలు గ్రంథం ఖచ్చితంగా మీకు ఆదరణ కలిగిస్తుంది. పాత నిబంధన కాలం నుంచి కూడా నిత్య భవిష్యత్తు వరకు కూడా దానియేలు ప్రవచనాలు ఒక సరళ రేఖగా పొడిగించబడ్డాయి. అలాగే ప్రకటన గ్రంథంలో దానియేలు ప్రవచనాల యొక్క ప్రతిధ్వని వినపడుతూ ఉన్నది. మీరు ఇది గమనించదగ్గ విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 కొమ్ములను 7 తలను కలిగినటువంటి ఒక క్రూర మృగం, సముద్రంలో నుంచి పైకి లేచి వచ్చినటువంటి మృగం దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 జంతువులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు రాకడ నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు వచ్చి లోకంలో ఉన్నటువంటి చెడుగును ఆయన తొలగిస్తాడు. ఆయన ప్రజలకు ఆయన ఆదరణ కలిగిస్తాడు. దేవుని ప్రజలను శ్రమ పెట్టేటువంటి వారికి శ్రమ కలుగుతుంది. ఇప్పుడు లేదు అని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. సమయం పడుతుంది. పరాయి దేశంలో దానియేలు అతని 3 స్నేహితులు రాజీ పడకుండా తమ యొక్క విశ్వాస సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. వారి ప్రవర్తన ఈ రోజున మనకి అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తన, విశ్వాస వీరులుగా వారు నిలబడ్డారు. భవిష్యత్తును గురించినటువంటి దానియేలు ప్రవచనాలు మనకు గొప్ప ఆశీర్వచనాలు. దానియేలు ప్రవచనాలకు వివిధమైనటువంటి వివరణలు చెప్తారు. వాటిని బట్టి మనం కలవరం చెందకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన తీసుకొస్తూ ఉంటుంటారు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నేటి దినాలు ఎంతో చెడ్డవి అయినా కానీ మనకు దేవుని బట్టి మహోజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు తన రాజ్యంతో వస్తాడు. అది మన శ్రేయో రాజ్యం. అందులో నీతి నివసిస్తుంది. అందులో అన్యాయానికి చోటే లేదు. జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా. నేటి దినాలు చాలా దుర్దినాలు. దానియేలు 8:26లో చూసినట్లయితే, ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవం. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయకుము అనెను. 26వ వచనం. చూశారు కదా, దానియేలుకు దేవుడు తెలియజేస్తాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఈ దర్శనం అంత్యకాలాన్ని చూపుతూ ఉంది. ఉగ్రత సమాప్తమైనటువంటి కాలమందు జరగబోనటువంటి సంగతులు, అనగా 3.5 సంవత్సరాల కాలం గురించి ఇక్కడ దానియేలు గారికి దేవుడు స్పష్టంగా దర్శనమిచ్చి చూపుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వాడు అంత్యక్రీస్తుకు సూచనగా వ్యవహరిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఇవి 1260 రోజులు. కాలములో అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు. అర్థమైంది కదా? కాలములో అర్ధకాలం 3.5 సంవత్సరాలు. ఇజ్రాయేలు మహాశ్రమల గుండా పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ప్రభు రెండవ రాకడ వస్తుంది అనమాట. ఇదంతా కూడా చరిత్ర. దేవుని వాక్యం వాస్తవ చరిత్ర. చరిత్రలో దేవుని ప్రమేయం ఎంతో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత మహాశ్రమల కాలం అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. వింటున్నారా ప్రియులారా? ఈ యొక్క దానియేలు గ్రంథం 8:21 నుంచి 27 వచనాల వరకు ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశమగస్తుగా వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఉన్నారా సిద్ధంగాను? దేవుని ప్రణాళిక, దేవుని కార్యక్రమం ఎన్నటికీ మారవు. ఆయన సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. ప్రియులారా, గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటావా అని దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని తిరస్కరించేటువంటి వారికి, ఆయనను మహిమపరచినటువంటి వారికి తగినటువంటిదే వారికి జరుగుతుంది అనమాట. కాబట్టి మార్కు 16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మడానికి శిక్ష విధించబడిన. నువ్వు నమ్మినటువంటి వ్యక్తి అయితే నమ్మకంగా జీవించు. దేవుని చేత రక్షించబడేటువంటి స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు నీకు సహాయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.